ఈరోజు పాండవగల్లో పెద్ద చెరువు సాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద చెరువును సందర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము 24 ఎకరాల 42 సెంట్ల ప్రభుత్వ చెరువు అని కోర్టులో క్లియర్గా కనపరిచినప్పటికీ ఈరోజు స్థానికంగా ఉండే ఆదోని మండల రెవెన్యూ అధికారులు అయితేనేమి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు అయితేనేమి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు స్థానిక ఎమ్మెల్యేలు అయితేనేమి, మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రజాప్రతినిధులు కూడా అనేక సార్లు వీళ్ళకి ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా విన్నపించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు చెవిటి వాని ముందు శంకుదినట్లు ఈరోజు ఎన్నికల ముందు మాత్రం మీ గ్రామానికి చెరువు చేస్తాం, అవి చేస్తాం అని చెప్పి వాగ్దానాలు ఇచ్చి చెరువు అయిపోయిన తర్వాత పెడచెవిని పెట్టి ప్రజలంతా మోసం చేస్తూ ఈరోజు పాండవగల్లు పెద్ద చెరువుని దురాక్రమణకు గురవుతున్నా కూడా ఈరోజు పాలకులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈ గ్రామంలోన భూగర్భ జలాలు పూర్తిగా అడగంట పారిపోయినా కూడా ఈరోజు ప్రభుత్వాలు వైఫల్యంగా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాయి. మరి ఇదొక 24 ఎకరాల 42 సెంట్ల ప్రభుత్వ భూమిని కట్టాను పూర్తిగా ధ్వంసం చేస్తుంటే కూడా రెవెన్యూ అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి విన్నపించినా కూడా ఈరోజు ఇటువైపు కన్నెత్తి చూడడం కూడా లేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా ఈ యొక్క ప్రభుత్వ చెరువు పైన దృష్టి ఉంచి పాలకులైతేనేమి, అదే రెవెన్యూ అధికారులు అయితేనేమి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సాధన ఆపి చెరువులను సాధనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు రామదాస్, చెరువు సాధన కమిటీ సభ్యుడు.